వెల్కమ్ టు పల్లవి టీవీ. దిస్ ఇస్ యశోద. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి బీసీల లెక్క తేలింది. ఏ కులానికి సంబంధించి ఎంతమంది ప్రజలు ఉన్నారు అనే కుల గణన రిపోర్ట్ సర్వే వెల్లడైంది. నిన్ననే మంత్రులు ఉత్తమ్ అలాగే పొన్నం సీతక్క, మంత్రి దామోదర్ రాజనరసింహ మీడియా ముఖంగా సచివాలయంలో మీడియా ముఖంగా ఈ రిపోర్ట్ ని బయటపెట్టారు. ఈ రిపోర్ట్ మనం శాతాల్లో ఒకసారి చూద్దాం. బీసీలు 46.25% మొత్తంగా, అలాగే ముస్లింలలో ఉన్న బీసీలు 10.08%. సో మొత్తం బీసీలు 56.33%. ముస్లింలలో ఉన్న బీసీలు కలిపి 56.33%. ఎస్సీలు 17.43%, ఎస్టీలు 10.45%. ముస్లింలలో కలిపిన ఓసీలు కలిపితే మొత్తం 15%. ముస్లింలతో కలపని ఓసీలు 13. ముస్లింలో ఉన్న ఓసీలతో కలిపితే మొత్తానికి 15.79% ఓసీలు. ఈ కులగణన ప్రకారం రిపోర్ట్ ఈ విధంగా శాతాల వారీగా లెక్కలు వచ్చాయి. మొత్తంగా మనం ఒకసారి డీటెయిల్ గా చూస్తే ఈ కులగణనకు సంబంధించి 1,03,889 మంది గణకులు, అంటే ఈ లెక్క చేయటానికి, ఈ సర్వే చేయటానికి ఉన్న ఉద్యోగులు చేసిన వారు మొత్తంగా 1,00,000కు పైనే, 1,03,000 పైనే వీళ్ళు కులగణన చేశారు. కేవలం 50 రోజుల్లోనే నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు. అంటే అతి తక్కువ కాలంలో కులగణన చేసిన రికార్డు మాది అని కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని క్యాష్ చేసుకుంటుందని చెప్పొచ్చు. ఈ దిశగా వాళ్ళు చెప్పిన వివరాల ప్రకారం మొత్తంగా జనాభాలో 96.9%, అంటే టాప్ మోస్ట్ హైయెస్ట్ పర్సంటేజ్ ఈ కులగణన సర్వేలో పాల్గొంది. 96.9 అంటే దాదాపు 97% ఈ కులగణనలో పాల్గొన్నారు. పాల్గొనని వారు అంటే వివిధ కారణాల వల్ల ఆ టైంలో ఇళ్లలో ఉండకుండా, లేకపోతే స్థానచలనం వల్ల, ప్రజెంట్ అవైలబుల్ లేక, వివిధ కారణాలతోటి పాల్గొనని వారు 3.54 కోట్లు, అంటే సుమారు కుటుంబాలు, 3 లక్షల పైన కుటుంబాలు, అంటే దాదాపు 16 లక్షల మంది ఈ కుల గణనలో పాల్గొనలేదు. పాల్గొన్నవారు 96.9%, అంటే సుమారు 97% మనం చెప్పుకోవచ్చు. ఇది మొత్తంగా అతి తక్కువ కాలంలో, అతి తక్కువ బడ్జెట్ తో, అతి తక్కువ ఖర్చు పెట్టి చేసిన కులగణన సర్వే రిపోర్ట్ అని ప్రభుత్వం అధికార కాంగ్రెస్ చెప్పుకుంటోంది. దీనికి ఉదాహరణగా కూడా బీహార్ లో కులగణన జరిగింది. బీహార్ లో కులగణనకి 6 నెలలు టైం పడితే 500 కోట్లు అధిక ఖర్చు జరిగింది బీహార్ రాష్ట్రంలో. కానీ మన దగ్గర 50 రోజుల్లోనే తక్కువ ఖర్చుతోనే, 50 రోజులు అంటే 2 నెలల లోపే మేము కులగణన సర్వే చేశాము. కులగణన సర్వే అతి త్వరగా మేము అందించాము అనేది ప్రభుత్వం క్యాష్ చేసుకుంటోంది. ఇక్కడ మనం డీటెయిల్ గా చూడొచ్చు. ఆదివారం నిన్న కేబినెట్ సబ్ కమిటీలో ఈ డీటెయిల్స్ మొత్తం అందించారు. ఇంకా నెక్స్ట్ మనం డీటెయిల్స్ ఇంకొంచెం వివరంగా చూసినట్లయితే, ఎస్సీలు మనం చూస్తున్నాం 17.43, ఎస్టీలు 10.45, ఓసీలు ఎస్సీల కన్నా తక్కువ ఉన్నారు, ఎస్టీల కన్నా ఎక్కువ ఉన్నారు. ఎందుకంటే ఓసీలు మొత్తంగా కలిపితేనే 15.79%, అంటే ఓసీలు 13.31, 2.48 ముస్లింలలో ఉన్న ఓసీలు 2 కలిపితే 15.79. సో ఎస్సీల కన్నా తక్కువ ఉన్నారు ఓసీలు, ఎస్టీల కన్నా ఎక్కువ ఉన్నారని చెప్పొచ్చు. ఇక ఓసీ బీసీలో ఉన్న మొత్తం ముస్లింలు కలిపితే 10.08, అలాగే 2.48. మొత్తంగా స్థానిక ఎన్నికలపై బీసీల రిజర్వేషన్ అలాగే ఎస్సీ వర్గీకరణపై ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల టైంలోనే హామీలు ఇచ్చింది, వాటికి కట్టుబడి ఉంటామని. సో రేపు అంటే మంగళవారం ఉదయం 10 గంటలకు సీఎం అధ్యక్షతన, రేవంత్ రెడ్డి అధ్యక్షతన అత్యవసర సమావేశం జరిపే అవకాశం ఉంది. రేపు ఉదయం 10 గంటలకు ఫస్ట్ సమావేశంలో 10 గంటలకు సీఎం రేవంత్ అధ్యక్షతన మంత్రివర్గం అంతా సమావేశమై ఈ కులగణన సర్వే రిపోర్టుకు సంబంధించి మొదట చర్చిస్తారు. ఆ తర్వాత 11 గంటలకు పూర్తి స్థాయిలో చర్చ జరిగే వరకు ఈ అసెంబ్లీలో దీనిపై చర్చ జరిగే అవకాశం ఉంది. 11 గంటల నుంచి ప్రత్యేకంగా అసెంబ్లీని రేపు మంగళవారం అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. 10 గంటలకు ఉదయం మంత్రివర్గ సమావేశం భేటీ అయ్యి 11 గంటలకు అసెంబ్లీ సమావేశంలో పూర్తి స్థాయి చర్చ జరిగేంత వరకు కూడా రేపు అసెంబ్లీ సమావేశాలు కేవలం ఈ బీసీల రిజర్వేషన్, ఈ సర్వే రిపోర్ట్ కి సంబంధించి అసెంబ్లీ సమావేశం జరగనుంది. సో 1980 తర్వాత బీసీల రిజర్వేషన్ ఇప్పటి వరకు అసలు జరగలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే మేము చేశాము అనే పాయింట్ ని వీళ్ళు క్యాష్ చేసుకుంటుంది కాంగ్రెస్ అధికార పక్షం. కాకపోతే గత 2014 టైంలో కేసీఆర్ హయాంలో కులగణన రిపోర్ట్ ప్రకారం చూస్తే ప్రతిది కూడా, అంటే ఎస్సీ అలాగే ఎస్టీ బీసీ ఈ 3 కూడా పూర్తి స్థాయిలో తగ్గిన పరిస్థితి ఈ కులగణన సర్వే రిపోర్ట్ ప్రకారం
ఓన్లీ ఓసీకి సంబంధించి మాత్రమే పర్సంటేజ్ పెరిగిన పరిస్థితి. ప్రతిపక్షాలైతే ఈ కులగణనపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్న పరిస్థితి. ముఖ్యంగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అయితే చాలా ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇది బీసీ కులగణన కానే కాదు, ఓసీల జనాభా శాతాన్ని పెంచి చూపించుకోవటానికి చేసిన కులగణన మాత్రమే, ఇది బీసీ కులగణన కాదు. సో ప్రతిపక్షాలు చెప్తున్న వివరాల ప్రకారం పాపులేషన్ వారీగా ముస్లిం జనాభా 0.44% తగ్గింది. అలాగే బీసీ పాపులేషన్ సుమారు 4.75%. 2014 సర్వే రిపోర్టుతో పోల్చితే 4.75% బీసీ జనాభా తగ్గినట్లు ఈ సర్వే రిపోర్ట్ చెప్తోంది. అలాగే ఎస్సీ పాపులేషన్ 0.58, అతి తక్కువ పర్సెంటేజ్ అని చెప్పొచ్చు, 0.58% తగ్గినట్లు చూపించారు. కేవలం అదర్ పాపులేషన్, మిగతా ఓసీ పాపులేషన్ మాత్రం 5.31%. భారీ స్థాయిలో ఓసీ పాపులేషన్ ని మాత్రం ఈ సర్వే రిపోర్టు పెరిగినట్లు చూపిస్తోంది. కాబట్టి ఇది ఓసీ కులగణన అవుతుంది తప్ప బీసీ కులగణన కాదు. దీని మీద ఖచ్చితంగా నిజాలు నిగ్గు తేలాల్సిన అవసరం అయితే ఉంది అని ప్రతిపక్షాలు, అలాగే ముఖ్యంగా ఘాటు విమర్శలైతే తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ చేస్తున్న పరిస్థితి. ఇక మొత్తంగా ఇక్కడ మనం డీటెయిల్ గా చూస్తే మొత్తం ఎన్ని కుటుంబాలు ఈ సర్వేలో పాల్గొన్నాయి చూద్దాం. 1,12,15,134 కుటుంబాలు సర్వేలో పాల్గొన్నాయి. అందులో జనాభా అంటే ఆ కుటుంబాలు చూస్తే 1,00,00,000 పైన, మొత్తం జనాభా ప్రజల సంఖ్య చూస్తే 3,54,77,554 మంది ఈ సర్వేలో పాల్గొన్నారు. పాల్గొనని వారు సుమారు 3% పైగా, అంటే 16 లక్షల మంది జనాభా వరకు ఈ సర్వేలో పాల్గొనని పరిస్థితి. సో ఇందులో పురుషులు ఎంతమంది ఉన్నారంటే 1,79,21,183 మంది పురుషులు ఉంటే, మొత్తం ఈ పర్సంటేజ్ లో చూస్తే 50.51% పురుషులు ఉంటే 1,75,42,579 మంది స్త్రీలు ఉన్నారు, అంటే 49.45. చాలా తక్కువ తేడా అని చెప్పొచ్చు. 3,78,604 మంది పురుషులు స్త్రీల కన్నా అధికంగా ఉన్నారు, వాళ్ళు ఈ సర్వేలో పాల్గొన్నారు. అలాగే థర్డ్ జెండర్ 13,774. మొత్తం శాతంలో వీరి పర్సంటేజ్ తీసుకుంటే 0.04%గా మనం చెప్పొచ్చు. ఇక్కడ మొత్తం కుటుంబాలు 1,00,00,000 పైన, అలాగే జనాభా లెక్కల వారీగా చూస్తే 3.5 కోట్లకు పైన ఈ సర్వేలో జనాభా లెక్కల వారీగా పాల్గొన్నారు. రాష్ట్రంలో ఓసీలు 13.31% ఉన్నారు. ముస్లింలలో ఉన్న ఓసీలు 2.48% ఉన్నారు. మొత్తం ఓసీలు అంటే ముస్లింలలో ఉన్న ఓసీలు, రాష్ట్రంలో ఉన్న ఓసీలు మొత్తం కలిపితే 13.31, అలాగే 2.48 కలిపితే 15.79% మొత్తం ముస్లిం ఓటర్ల జనాభా ఉంది. ఓసీలు, బీసీలోని ముస్లింలంతా 12.56% ఉన్నారు. అంటే మొత్తంగా రాష్ట్రంలో ముస్లింల జనాభా 12.56%గా మనం చెప్పొచ్చు. జనాభాలో 96.9% మంది ఈ సర్వేలో పాల్గొంటే 3% పైగా అసలు పాల్గొనని పరిస్థితి. అయినప్పటికీ కూడా 96.9% అంటే దాదాపు 97% మంది, అంటే పూర్తి స్థాయిలోనే ఈ సర్వేలో పాల్గొన్నారు. అది నిజానికి సంతోషించదగ్గ విషయమని మంత్రులు చెప్పారు. స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ 42% పెంచాలి అనే డిమాండ్ మనకు ప్రముఖంగా వినిపిస్తోంది ప్రస్తుత రోజుల్లో. బీసీ రిజర్వేషన్ పెంచుతామని, అలాగే ఎస్సీ వర్గీకరణకు కూడా మేము కట్టుబడి ఉన్నామని కాంగ్రెస్ ఎన్నికల టైం నుంచి హామీలు ఇస్తూ దాని మీద అధికారిక ప్రకటనలు వెలువరిస్తూ వస్తుంది. కాబట్టి ఇది మన ముఖ్యమంత్రి రేవంత్ కి ఇదొక సవాల్గా చెప్పొచ్చు. రేపటి అసెంబ్లీ సమావేశంలో దీనికి సంబంధించి ఎలాంటి టర్న్ తీసుకునే అవకాశం ఉంది, ఎంత పర్సంటేజ్ బీసీలకు ఇచ్చే అవకాశం ఉంది రిజర్వేషన్, అలాగే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఎలాంటి అప్డేట్స్ వచ్చే అవకాశం ఉంది అనేది మాత్రం రేపు ఉదయం 10 గంటలకి సీఎం రేవంత్ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరగనుంది. దాంట్లో పూర్తి క్లారిటీ వస్తుంది. ఆ తర్వాత అసెంబ్లీ సమావేశాల ముఖంగా మీడియాకి పూర్తి డీటెయిల్స్ అయితే వచ్చే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఎస్సీలు 61 లక్షల పైన ఉన్నారు, ఎస్టీలు 37 లక్షల పైన ఉన్నారు, బీసీలు 1,64,00,000, బీసీ ముస్లింలు 35 లక్షలు, బీసీలు బీసీ ముస్లింలు కలిపి మొత్తంగా ఓసీ ముస్లింలు 8 లక్షల పైన ఉన్నారు. ఇవి జనాభా లక్షల్లో కోట్లలో చూస్తే ఆ విధంగా లెక్కలు ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కూడా ఇది ఓసీ కులగణన అవుతుంది తప్ప బీసీ కులగణన కాదు అని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి, ప్రతిపక్ష నేతలు విమర్శిస్తున్నారు. ఇది ప్రతిదీ కూడా ఎస్సీ పర్సంటేజ్ జనాభా లెక్కల్లో ప్రకారం ఎస్సీ పర్సంటేజ్ తగ్గింది, ఎస్టీల జనాభా తగ్గినట్లు చూపించారు. బీసీలు అయితే 5% పైగా జనాభా తగ్గిండ్రు, అంటే బీసీలను 5% పైగా జనాభాను చంపేసిండ్రు నిర్దాక్షిణ్యంగా. ఓసీలను మాత్రం ఇష్టారీతిన పుట్టించారు అని చెప్పేసి తీవ్రమైన ఘాటు విమర్శలు ప్రతిపక్షాలు అలాగే ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చేస్తున్న పరిస్థితి. దీనిపై
నిజాలు నిగ్గు తేల్చే వరకు ఉద్యమం కొనసాగిస్తాం, మేము కూడా దీని మీద ఫైట్ చేస్తాం తీవ్ర స్థాయిలో అని వాళ్ళు ఘాటు విమర్శలు అయితే చేస్తున్నారు. చూడాలి రేపు అసెంబ్లీ సమావేశాలు పూర్తి స్థాయిలో జరిగి రేపు ఈవినింగ్ వరకు ఈ కులగణనకి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ వస్తాయి, అలాగే బీసీ రిజర్వేషన్ ఇప్పుడు స్థానిక ఎన్నికలు ఉన్న నేపథ్యంలో బీసీ రిజర్వేషన్ ఎంత పర్సెంటేజ్ కి కుదించే అవకాశం ఉంది, ఎంత పర్సెంటేజ్ అని ప్రకటించే అవకాశం ఉంది, ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఇచ్చిన హామీ ప్రకారం సీఎం రేవంత్ రెడ్డి ఎలాంటి అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది అనేది మాత్రం రేపు అసెంబ్లీ సమావేశం పూర్తి స్థాయిలో దీనిపై చర్చ జరిగిన తర్వాతే మనకు అప్డేట్స్ అయితే తెలిసే పరిస్థితి ఉంది. ఇది ఇవాల్టి స్పెషల్ అప్డేట్ ఈ కులగణన టాపిక్ పైన. దిస్ ఇస్ యశోద, పల్లవి టీవీ సైనింగ్ ఆఫ్.